మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం కర్మ జన్మ బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. కర్మ జన్మ బుక్ రచయిత అయిన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ప్రారబ్ధ కర్మ మహాత్ములు టాపిక్ రీడ్ చేసుకోబోతున్నాం. భగవాన్ శ్రీ రమణ మహర్షికి బతికుండగానే మృత్యు అనుభవం ఏర్పడడంతో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించారు. ఎవరో రమణ మహర్షిని మీరు మృత్యువుని జయించిన మృత్యుంజయులు కదా అంటే ఏమన్నావు, మళ్ళీ ఒక్కసారి చెప్పు అన్నారు. అతను మీరు మృత్యువుని జయించిన మృత్యుంజయులు కదా అంటే మృత్యువుని జయించానా, మృత్యువుని అనుభవించాను తప్ప నేను మృత్యువుని జయించలేదు. ఓకే, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అంటే మృత్యువుని జయించారు అని అందరం అనుకున్నాం, కానీ మృత్యువుని ఆ టైంలో ఎలా ఉంటుంది, మృత్యు వస్తే నేను ఎంత బాధపడాలి, ఇదంతా నేను అనుభవించాను అని చెప్తున్నారు. ఒక రోజు ఎప్పుడో ఈ శరీరాన్ని వదిలిపెడతాను. మృత్యు అంటే ఏమిటి, అది మన మీదకి ఎలా వస్తుంది, మొదలైనవన్నీ నాకు అనుభవాలయ్యాయి. ఎందుకు అనుభవాలయ్యాయంటే ఈ శరీరం ఏమవుతుందో నాకు తెలియాలి కాబట్టి, అది నా ప్రారబ్ధ కర్మ కాబట్టి నాకు ముందుగా తెలిసింది అన్నారు. మళ్ళీ చదువు మళ్ళీ. ఒక రోజు ఎప్పుడో ఈ శరీరాన్ని వదిలిపెడతాను. మృత్యు అంటే ఏమిటి, అది మన మీదకు ఎలా వస్తుంది, మొదలైనవన్నీ నాకు అనుభవాలయ్యాయి. ఎందుకు అనుభవాలయ్యాయంటే ఈ శరీరం ఏమవుతుందో నాకు తెలియాలి కాబట్టి, అది నా ప్రారబ్ధ కర్మ కాబట్టి నాకు ముందుగా తెలిసింది అన్నారు. అది నా ప్రారబ్ధ కర్మ కాబట్టి ముందుగా నాకు తెలిసింది అని అన్నారు. అంటే మృత్యువు, ఆ లైన్ ఫస్ట్ లైన్ ఏంది, మృత్యువు ఎందుకు అనుభవాలు అంటే ఈ శరీరం ఏమవుతుందో మృత్యు అంటే ఏంటి, అది మన మీదకు ఎలా వస్తుంది, అంటే ఎలా వస్తుందో, అసలు అది రావడానికి కారణం ఏంటో అది ఆయనకి అర్థమైంది. నా ప్రారబ్ధం వల్లే నాకు మృత్యువు వచ్చింది అన్న అవగాహన రమణ మహర్షి గారికి ఆ మృత్యువు కాడికి వెళ్ళాక, ఆ మృత్యువు వచ్చి కూర్చున్నాక అప్పుడు అర్థమైంది మృత్యువు రావడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే మన ప్రారబ్ధం. అంటే మన ప్రారబ్ధ కర్మ వల్ల. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి, పైన ఉన్న సంచిలో నుంచి కొన్ని కర్మ లెక్కలు తీసుకుని భూమి మీదకి వస్తాం కదా, అవి ప్రారబ్ధ కర్మలు. అలా ఆ ప్రారబ్ధం వల్లే నాకు ఈ మృత్యు వచ్చింది అన్న అవగాహన రమణ మహర్షి గారికి అప్పుడు అర్థమైంది అనమాట. మహాత్ముల ప్రారబ్ధ కర్మానుభవానికి సామాన్యుల ప్రారబ్ధ కర్మానుభవానికి చాలా తేడా ఉంది. ఇక్కడ తేడా చెప్తున్నారు మనం. మహాత్ములకి ప్రారబ్ధ కర్మ ఉన్నట్లు కనపడ్డా కాలిపోయిన తాడులా అది వాళ్ళని బాధించదు. అంటే మహాత్ములకి ప్రారబ్ధ కర్మ ఉన్న కాలిపోయిన తాడులాగా ఉంటుంది అంటున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మన ప్రారబ్ధ కర్మ కాలని తాడు లాంటిది, మామూలు వాళ్ళ ప్రారబ్ధ కర్మ కాలని తాడు వంటిది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అది మనల్ని బాధిస్తుంది. సామాన్యులు ప్రారబ్ధాన్ని అనుభవించడం నుంచి తప్పించుకోవడానికి, సామాన్యులు ప్రారబ్ధాన్ని అనుభవించడం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మహాత్ములు వాటిని ఆనందంగా ఆహ్వానించి అనుభవిస్తారని ఎందరో మహాత్ముల జీవితాల్లోని సంఘటనలను బట్టి గ్రహించవచ్చు. అంటే మహాత్ములకు కర్మ ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుంది, కాలిన తాడులాగా ఉంటుంది. మామూలు వాళ్ళకి ప్రారబ్ధ కర్మ ఉంటుంది, కానీ అది కాలని తాడులాగా ఉంటుంది. మహాత్ములేమో
ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి రెడీగా ఉంటారు. మామూలు వాళ్ళు ప్రారబ్ధ కర్మని అనుభవించకుండా పక్కకి వెళ్ళిపోదాము అన్నట్లుగా ఉంటారు, తట్టుకోలేకపోతుంటారు. ఆ పాయింట్ మళ్ళీ చదువు. అనుభవించాలి అనేది కానించదు. మహాత్ములకి ప్రారబ్ధ కర్మ ఉన్నట్టు కనపడ్డా కాలిపోయిన తాడులా అది వాళ్ళని బాధించదు. మన ప్రారబ్ధ కర్మ కాలని తాడు లాంటిది, అది మనల్ని బాధిస్తుంది. సామాన్యులు ప్రారబ్ధాన్ని అనుభవించడం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మహాత్ములు వాటిని ఆనందంగా ఆహ్వానించి అనుభవిస్తారని ఎందరో మహాత్ముల జీవితాల్లోని సంఘటనలను బట్టి గ్రహించొచ్చు. అంటే ఎంతో మంది జీవితాలలో అనుభవించడానికి రెడీగా ఉన్నారు అంటే వాళ్ళు మహాత్ములు అని. నేను అనుభవించలేను, నా వల్ల కాదు అని అనుకుంటున్నప్పుడు మామూలు వాళ్ళు భరించలేరు. ఎందుకంటే మహాత్ములు ఎలా భరించగలుగుతున్నారు అంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద పర్సంటేజ్లన్నీ ముందంతా అనుభవించేశారు గత కర్మల్లోనే, కానీ కొంచెం పర్సంటేజ్ తీసుకొస్తారు. అందుకే కాలిన తాడుతో పోల్చారు. కా తాడంతా కాలిపోయింది అంటే బూడిదైపోయింది, అంటే వాళ్ళ కర్మ దగ్ధం అయిపోయింది. వాళ్ళ కర్మ దగ్ధం అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఎంత ఉంటదంటే పర్సంటేజ్ 1%, 2%, 0.00% అలా ఉంటది. వీళ్ళకి ఎలా ఉంటది 20%, 30%, 50% అట్లాంటి పర్సంటేజ్ మామూలు వాళ్ళకు ఉంటది. ఈ రెండింటికి మధ్య వేరియేషన్ చెప్తున్నారు. అందుకే వీళ్ళది కాలని తాడుతో పోల్చారు, వీళ్ళది కాలిన తాడుతో పోల్చారు. కాలడం అంటే బాగా కాలి నలిగి 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 కాలిపోయి బూడిదవడం అంటే అనుభవం అయిపోయింది. అందువల్ల దీన్ని ఎలాగూ మేము తప్పించుకోలేము, ఈ కొంత పర్సంటేజ్ అయినా మేము తట్టుకోగలుగుతాము అని చెప్పి వాళ్ళు అంగీకరించడం మొదలు పెడతారు. ఇంకా అంతకు ముందు కూడా అంగీకరిస్తారు, కానీ అంగీకరించినా కానీ కుయ్యో మొర్రో అనేది మామూలుగా అంటుంటాడు మామూలు వాళ్ళు. మహాత్ములకి దీన్ని ఎట్టాగైనా నేను తప్పించుకోలేను, ఇది నా జీవితంలో ఎట్టయినా సరే ఇప్పుడు వదిలేసినా మళ్ళీ తిరిగి వస్తుంది అన్న అవగాహన ఉంటది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి రెడీ అయిపోతారు. అది కారణం కర్మ ఫలమైన కష్టాలని అనుభవించడం ద్వారా కర్మ నాశనం అవుతుందన్న జ్ఞానం వారికి ఉండటం. కర్మ అంటే అనుభవించకపోతే కర్మ క్లియర్ అవదు. అందుకని ఒక్కొక్కసారి మనము కర్మ విపాక ధ్యానం చేస్తున్నాం, క్షమాపణ అడుగుతున్నాం, కానీ ఒక్కొక్కసారి అనుభవించాల్సింది ఉన్నప్పుడు అనుభవించి తీరాలి. దాన్ని పక్కకు పెట్టేద్దామంటే కుదరదు. అనుభవిస్తేనే దాన్ని మనం జ్ఞానంగా మార్చగలం. అందుకని ఒక్కొక్కసారి అనుభవించాల్సింది వచ్చింది, అనుభవిస్తున్నప్పుడు ఓకే ఈ కర్మ యొక్క తీవ్రత ఇలా ఉంది అని మనకు అర్థమయ్యి దాన్ని నిన్న ఒక పాయింట్ చదువుకున్నాం. ఏది భవిష్యత్తు కృష్ణుల్లో ఆయన ఒక మాట అంటాడు, ఒక సమస్య వచ్చినప్పుడు లోపల ప్రశాంతత ఉంటది అంటాడు ఆయన. మరి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కదా, ఓకే నేను అనుభవించాల్సినది ఉంది కాబట్టి నా లైఫ్ లోకి ఈ కర్మ ఎంట్రీ అయింది కాబట్టి నేను అనుభవిస్తాను అని ఒక ప్రశాంతతలోకి వెళ్ళినప్పుడు బయట తగులుతున్న ప్రతి దెబ్బకి నేను ఇచ్చిందే కదా నేను పొందుతున్నానన్న అవగాహనతో ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఆ ప్రశాంతత అనేది రానే రాదు. కానీ ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఇచ్చిందే మనం పొందుతున్నాం. ఇప్పుడు మనం ఒక బాధ అనుభవిస్తున్నాం, సమస్య వచ్చి కూర్చుంది, మనం ఎమ్మడనే కర్మ ధ్యానం చేసాం, కర్మ లెక్క చూపించాక అప్పుడు చూసి క్షమాపణ చెప్పుకున్నా, నన్ను క్షమించండి 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 అయిపోయింది, మధ్యలో ఇంక మర్చిపోతాం. కానీ ఆ కర్మ యొక్క తీవ్రతలో కొంత అనుభవించాల్సింది ఉన్నప్పుడు దాన్ని అనుభవిస్తున్నాము కాబట్టే కదా నువ్వు అనుభవిస్తున్న కర్మకి ఇది కారణం అని చూపించారు అని మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ఆ కర్మను గుర్తుపెట్టుకొని ఓహో దాని యొక్క ఎఫెక్ట్ లోపలైనా రావచ్చు, భౌతికంలో ఎవరో ఒకరి ద్వారా అయినా ఎఫెక్ట్ ఉండొచ్చు, వీటి ద్వారా ఉంటుంది కాబట్టి నేను అనుభవించి ప్రశాంతంగా దాన్ని అనుభవించి క్లియర్ చేసుకోవాలి అన్న అవగాహన మన లోపల మనము పెంచుకోవాలి. కానీ ఇక్కడ వేరియేషన్ బాగా చెప్పారు, మహాత్ములకి మామూలు వాళ్ళకి డిఫరెన్స్ చెప్పారు, దాన్ని అర్థం చేసుకోండి.
మహాత్ములు ఏమంటున్నారు, దాన్ని మేము ఇంకా తప్పించాము, ఏ జన్మలోకైనా వస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు దాన్ని అనుభవించడానికి రెడీ అయిపోయారు. మామూలు వాళ్ళు ఏంటి అంటే అనుభవించలేక, అంటే బాధని ఇచ్చాము, ఆ బాధని తీసుకునే క్రమంలో తట్టుకోలేకపోతాం. అందుకని అబ్బా ఇది ఎందుకు వచ్చింది రా బాబోయ్ అని ఇలా అనుకుంటాం. కానీ ఆ టైంలో కూడా నేను ఇచ్చిందే నేను పొందుతున్నాను అన్న అవగాహన కాని ఉన్న వాళ్ళు కర్మని ప్రశాంతంగా అనుభవిస్తారు. కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రారబ్ధ కర్మని మహాత్ములు ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించినట్లుగా గౌరవిస్తారు. చూడండి ఎంత అతిథి అంటే ఎంతగా వాళ్ళకి మర్యాదలు చేస్తాం, వాళ్ళని ఎంతగా గౌరవిస్తాం, దాన్ని అంతగా చూడాలి అని చెప్తున్నారు. అర్థం చేసుకోండి దాని లోపల ఎంత లోతైన అర్థం ఉందో. రమణ మహర్షి గారు ఆ మాట యొక్క అంతరార్థం ఎంత లోతుల్లో ఉందో అసలు మళ్ళీ చదువురాలేండి. మాస్టర్స్ బాగా అర్థం చేసుకోండి దయచేసి. ఉమ్. సామాన్యులు ప్రారబ్ధాన్ని అనుభవించడం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మహాత్ములు వాటిని ఆనందంగా ఆహ్వానించి అనుభవిస్తారని ఎందరో మహాత్ముల జీవితాల్లోని సంఘటనలను బట్టి గ్రహించొచ్చు. కారణం, కర్మ ఫలమైన కష్టాలని అనుభవించడం ద్వారా కర్మ నాశనమవుతుందన్న జ్ఞానం వారికి ఉండటం. ప్రారబ్ధ కర్మని మహాత్ములు ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించినట్లుగా గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తున్నారు? ఆ కర్మ వచ్చింది, గతం యొక్క కర్మ లెక్క మనం చూసాము, దాని యొక్క ప్రభావంతో దీన్ని అనుభవిస్తున్నామని తెలిసినప్పుడు దానికి కృతజ్ఞత చెప్పుకుంటాం. నువ్వు ఈ రోజు మరలా నేను ఇట్లాంటి హింస చెయ్యకుండా నన్ను నువ్వు కాపాడావు, క్షమాపణ కోరుకుంటాం, మరలా కృతజ్ఞత కూడా చెప్పుకుంటాం. ఎందుకని? మరి నన్ను మళ్ళీ ఇంకొక ఇట్లాంటి కొత్త కర్మల్లో ఇరుక్కోనీయకుండా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావు, నీ ప్రొటెక్షన్ నాకు అర్థమవుతుంది అని మహానుభావులకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు దానిని ఇంటికి వచ్చిన అతిథిగా భావిస్తున్నారు. మరలా తిరిగి అట్లాంటి పెయిన్ ఇంకెవరికి ఇవ్వకుండా అర్థం చేసుకోగలుగుతున్నారు కదా, ఆ పెయిన్ ఇంకివ్వరు కదా. అది అక్కడ అంత లోతైన అర్థం. ఇంకా లోతైన అర్థం ఉంది, నాకు తెలిసిన లోతైన అర్థాన్ని మీకు షేర్ చేస్తాను. ప్రారబ్ధానుభవం అజ్ఞానానికి జ్ఞానికి ఒకేలా జరుగుతూ ఉంటుంది. ప్రారబ్ధానుభవం అజ్ఞానికి జ్ఞానికి ఒకేలా జరుగుతూ ఉంటుంది. అయితే అజ్ఞాని ప్రారబ్ధానుభవం కారు చీకటిలో వెలిగే దీపంలా ఉంటే, జ్ఞాని ప్రారబ్ధానుభవం మండు టెండలో వెలిగే దీపంలా ఉంటుంది. అంటే తీవ్రత గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ పాయింట్ మళ్ళీ నిదానంగా ఒక్కొక్కరో చదువు. ప్రారబ్ధానుభవం అజ్ఞానికి జ్ఞానికి ఒకేలా జరుగుతూ ఉంటుంది. అనుభవం ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది. ప్రారబ్ధాన్ని అనుభవించాల్సిన డ్యూటీలు ఒకే విధంగా ఉంటాయి. వీడికి వాడికి ఇద్దరికి తేడాలు ఏముండవు. ఎవరికి? మహాత్ములకి, మామూలు వాళ్ళకి. అయితే అజ్ఞాని ప్రారబ్ధానుభవం కారు చీకటిలో వెలిగే దీపంలో ఉంటే, ఒక నిమిషం. అజ్ఞానికి అయితే అజ్ఞాని ప్రారబ్ధానుభవం కారు చీకటిలో వెలిగే దీపంలో ఉంటే, కారు చీకట్లో దీపం పెట్టినప్పుడు ఆ దీపం వెలుతురు ఎంత దూరమైనా కనిపిస్తుందా కనిపించదా? అంటే కారు చీకట్లో దీపం వెలుగులాగా అంత తీవ్రంగా ఉంటుంది అని చెప్తున్నాడు కర్మ యొక్క తీవ్రత అజ్ఞానికి. ఓకే, తర్వాత జ్ఞాని ప్రారబ్ధానుభవం ఎలా ఉంటుందంటే మండు టెండలో వెలిగే దీపంలో ఉంటుంది. మండు టెండలో ఒక దీపం పెడితే అక్కడ వరకే కనిపిస్తుంది, దూరం నుంచి అసలు ఆ దీపమే కనిపించదు. అంటే ఆ ప్రారబ్ధం యొక్క ఫలితం అంత తక్కువగా ఉంటుంది అని. అంటే ఈ వీళ్ళకేమో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. కానీ వీళ్ళకి పర్సంటేజ్ 1%, 2%, 0.00% అలా ఉంటది వీళ్ళకి. అందుకని
మామూలు వాళ్ళ అజ్ఞానికి ఏమవుతుంది, చీకటిలో పెట్టిన దీపంతో పోల్చాడు. జ్ఞానికేమో సూర్యరశ్మి వెలుతురులో పెట్టిన దీపం లాగా పోల్చాడు. సూర్యరశ్మి వెలుతురులో దీపం పెడితే దీపం అక్కడ వరకే కనిపిస్తుంది తప్ప కొంచెం దూరం పోయాక అక్కడ దీపం ఉన్నదని ఎవరికి అర్థం కాదు. అదే చీకటిలో దీపం పెడితే కొంత దూరం పోయినా కూడా కనిపిస్తుంది. అంటే తీవ్రత అంతగా ఉంటది అన్నట్టు సింబాలిక్ గా తెలియజేస్తున్నాడు ఆయన. ఉమ్, దీప ప్రకాశానికి చీకటిలో వెలుగులో తేడా ఉంటుంది. దీప ప్రకాశానికి చీకటిలో వెలుగులో తేడా ఉంటుంది. రాత్రి దీపం ప్రకాశవంతంగా ఉన్నట్లుగా అజ్ఞాని కర్మఫలం బలమైన అనుభవం అయితే, జ్ఞాని ప్రారబ్ధానుభవం ఎండలోని దీపం ప్రకాశంలో ఎంతో బలహీనంగా ఉంటుంది. అందుకే ఫలితము వీళ్ళకి ఎక్కువ పర్సంటేజ్, నేను పర్సంటేజ్ వైజ్ గా మీకు చెప్పే అర్థం కావడం కోసం, వీళ్ళకి తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. దాంతో అజ్ఞాని ప్రారబ్ధానుభవం వల్ల కలిగే సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభవిస్తే, జ్ఞాని అనుభవం అది అంటి అంటనట్లుగా ఉంటుంది. అంటే ఎక్కువ పర్సంటేజ్ లేదు కాబట్టి అంటి అంటనట్టు ఉంటది. వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి బాగా అనుభవించాల్సింది ఉంటుంది. ఇక్కడ గొలగమూడి వెంకయ్య స్వామి వారి గురించి నెల్లూరులో జరిగింది చెప్పారు. ఓకే అమ్మా, చదువు. గొలగమూడి వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లా ఆత్మకథలో వస్తుంది ఇది. కొంతకాలం ఆయనకు కాళ్ళు స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యానికి ఆయన అంగీకరించలేదు. ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగుపడతాయో నేను అక్కడుండగానే స్వామివారు నాకు చెప్పాలి. అది నా ద్వారా జరిగి వారి కాళ్ళు బాగవ్వాలి. అంతదాకా నేను వారి సన్నిధిలోనే ఉంటాను అని కస్తూరి అంకయ్య అనే భక్తుడు సంకల్పం చేసుకొని కూర్చున్నాడు. కస్తూరి అంకయ్య వెంకయ్య స్వామి గురించి ఏమి సంకల్పం చేసుకున్నారో చెప్పారు. లెక్క తప్పిపోతుంది, అట్లా అడగకూడదయ్యా. పూర్వం నేను ఓ ఆవుని కొట్టాను, దాని ఫలితమే ఇది. దీన్ని అనుభవించి ఆ కర్మ దోషాన్ని పోగొట్టుకోవాలి కనుక మందు తీసుకోను, లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుందయ్యా. వెంకయ్య స్వామి తిరస్కరించారు. అంటే గతంలో నేను దానికి బాధ పెట్టడం వల్లే నాకు ఇది వచ్చింది, అంతేకాని నీ సంకల్పం వద్దు, దీన్ని నేను అనుభవించాలి అనే క్లారిటీ వెంకయ్య స్వామి ఆయనకిచ్చారు. 1948 లో రమణ మహర్షికి ఎడమ చేతి పై భాగాన సర్కోమా అనే కురుపు క్యాన్సర్ లేచింది. 2 సార్లు దానికి శస్త్రచికిత్సని చేసినా తగ్గలేదు. ఆయన భక్తులు కూడా ఆయన్ని రోగం నయం చేసుకోమని ప్రాధేయపడ్డారు. కానీ ఆయన జవాబు కూడా అదే, నయం చేసుకుంటే తిరిగి దాన్ని అనుభవించడానికి జన్మించాలి. ఆ రోగ కారణంగానే 14 ఏప్రిల్ 1915 రాత్రి 8:47కి శ్రీ రమణ మహర్షి నిర్యాణం జరిగింది. ఓకే, ఇందాక ఒక పాయింట్ చెప్పారు చూడు, అంటే ప్రారంధాన్ని అనుభవించాల్సిన తీవ్రత గురించి ఏదో చెప్పినట్టున్నారే. సరే చదువులే. శ్రీ రామకృష్ణ పరమహంస గొంతుకి క్యాన్సర్ వచ్చింది. ఆయన్ని కూడా భక్తులు రోగాన్ని కుదుర్చుకోమంటే అందుకు ఆయన చెప్పిన సమాధానం కూడా అదే. పూర్వ జన్మల్లో ఎన్నడో వారు అనివార్య ప్రారంధ కర్మగా మారిన పాపం చేసి ఉండబట్టే వారికి ఆ ప్రాణాంతక వ్యాధులు వచ్చాయి. పూర్వ జన్మల్లో సామాన్యుల్లా వారు కూడా కొన్ని దుష్కర్మలు చేసిన వారే అయి ఉండాలి. ఈ జన్మలో వారు మహాత్ములు అయ్యారు. అందుకే నిన్నటి పాపి నేటి మహాత్ముడు, నేటి పాపి రేపటి మహాత్ముడు అన్నారు. స్వయంగా ఈశ్వరుడికే ప్రారంధ కర్మ ఫలాన్ని అనుభవించడం తప్పలేదు. అంటే నిన్నటి పాపి రేపు మహాత్ముడే. అందుకే కదా పత్రి సార్ అంటారు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు,
ఈ రోజు ఇలా ఉన్నారు, రేపు ఏదో ఒక రోజు మహాత్ముడు అవ్వాల్సిందే. అందుకని ఎవరి పట్ల చులకన, వ్యతిరేకత, తక్కువ చేసి ఉండటం, ఈ లోపాల ఈ భావాలన్నీ ఉండకూడదు. మనతో ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తి మనము వాళ్ళము దైవంగా మారడానికే భూమి మీదకి వచ్చాము అన్న అవగాహన గాని లేకపోయిందే అనుకోండి, మన లోపల వాళ్ళ పట్ల చులకన భావం, వ్యతిరేకత, వాడు అట్టా అంటోడు, వీడి ఇట్టా అంటూ, జడ్జిమెంట్, ఇవన్నీ కంప్లైంట్ అన్ని పెరిగిపోతాయి. అవన్నీ పెరగకుండా ఎవరిని ఎవరు కాపాడుకోవాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి. దీనికి మూలం ఏంటి? నేను దైవంగా మారడానికి వచ్చాను, నా పక్కన వాళ్ళు దైవంగా మారడానికే భూమి మీదకి వచ్చారు. ఇద్దరం ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటూ దైవంగా మారాలి అనే అవగాహన మన లోపల పెంచుకోవాలి. ఎప్పుడైతే పెంచుకుంటామో అందరితో ప్రయాణం చేయగలుగుతాం. అది. ఓ ధనికుడు విదేశానికి వలస వెళ్ళిపోతున్నాడు. పాస్పోర్టు, వీసా, ఇతరమైన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయలుదేరుతుంటే ఒకడు వచ్చి చెప్పాడు, నువ్వు నాకు 10 రూపాయలు బాకీ, దేశం వదిలి వెళ్ళిపోతున్నావు కాబట్టి అది తీర్చి కదులు అన్నారు. తీర్చడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, ఉన్నదంతా ఆ దేశానికి బదిలీ చేసేశాను. అక్కడికి వెళ్ళాక నీ డబ్బు నీకు పంపుతాను, ఆ వలసదారుడు చెప్పాడు. కుదరదు, బాకీ తీర్చితే కాని ఇక్కడి నుంచి కదలనివ్వను. అప్పిచ్చిన వాడు పట్టుబడ్డాడు. కోటీశ్వరుడైన అతను 10 రూపాయల కోసం పనిచేసి అతని అప్పు తీర్చాకే విదేశానికి బయలుదేరాడు. అంటే అప్పు తీర్చాకే విదేశాలకు వెళ్ళాడు ఆయన. అప్పు నావు తీర్చు అని అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, అప్పు తీర్చడం, రుణం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్చాలి. ఆ రుణం తీర్చడానికి ఈ జన్మలో తీర్చామా ఓకే, లేకపోతే ఎన్ని జన్మల తర్వాత అయినా సరే అది ఎక్కడికి పోదు. లెక్కే అని చెప్తున్నారు. ఈ కథలో కోటీశ్వరుడు జ్ఞాని, అతన్ని అడ్డుకున్నది కర్మ. ఎంత ధనికుడైనా అప్పు అతన్ని ఎలా ఆపిందో అలా జ్ఞాని ముక్తికి చేరుకోకుండా చిన్న కర్మ కూడా ఆపుతుంది. అది చిన్న బిట్టు ఖాళీ అక్కడ ఉంది, ఇంకా లెక్క. ఒక్క నిమిషం. ఇక్కడ శ్లోకం చెప్పారు మ్యామ్, భావం చెప్తాను. ఆయన అందరికీ ఈశ్వరుడు, కుబేరుడు మిత్రుడు, ఆయన మామ హిమవంతుడు, కొడుకు గణేశుడు, పరాశక్తి అయిన పార్వతి సహధర్మచారిణి, నివాసం రజత, సువర్ణ రత్నాలతో కూడిన కైలాసం. ఆహా, ఇన్ని ఉన్నా కర్మని తప్పించుకోలేక పరమశివుడు భిక్షమెత్తుతూ తిరగాల్సిన గతి పట్టింది. కర్మ ఫలం బలం ఎంతో కదా. మళ్ళీ ఒక్కసారి చదువు. శ్లోకం చెప్పారు మ్యామ్, ఇక్కడ కింద భావము. ఆయన అందరికీ ఈశ్వరుడు, కుబేరుడు మిత్రుడు, ఆయన మామ హిమవంతుడు, కొడుకు గణేశుడు, పరాశక్తి అయిన పార్వతి సహధర్మచారిణి, నివాసం రజత, సువర్ణ రత్నాలతో కూడిన కైలాసం. ఆహా, ఇన్ని ఉన్నా కర్మని తప్పించుకోలేక పరమశివుడు భిక్షమెత్తుతూ తిరగాల్సిన గతి పట్టింది. కర్మ ఫలం బలం ఎంతో కదా. అంటే ఆయన కూడా తప్పలేదని క్లారిటీ ఇస్తున్నారు. మహాదేవుణ్ణి కూడా ఏం వదలదో కర్మ లెక్క అని. అది అయిపోయింది మ్యామ్. ఇది కర్మే బ్రహ్మ. ప్రారబ్ధ కర్మ మహాత్ములు అయిపోయింది మ్యామ్. అయిపోయిందా? కర్మే బ్రహ్మ ఉంది. ఎంతవరకు చదవాలో ఫస్ట్ దానికి చదువు అంతవరకు. కర్మే బ్రహ్మ ఒక చదివి కంప్లీట్ చేస్తాను. ఇంకా తర్వాత ఇంకొక దాంట్లో చదివేస్తున్నావా? అది నాకు ఐడియా లేదు మ్యామ్, అక్కడ ఎంతవరకు ఏం చేశాను అనేది. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మాస్టర్స్ అందరికి
జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.